వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి ఇప్పటికి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. విశాఖపట్నం రైల్వే జోన్ ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఆ రైల్వే జోన్ విశాఖపట్నానికే రావాలి, వేరే ప్రాంతానికి కాదు. ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది నిర్ణయం అయిపోయింది. అది కూడా సాధించుకుంటాం. అదే సమయంలో తొందరలోని డీలిమిటేషన్స్ కూడా బిల్లు తెమ్మన్నాం. 270 సీట్లు 220 సీట్లు అవుతాయి. అది కూడా వస్తే ఇంకా కొంతమందికి అవకాశాలు కూడా వస్తాయి. సభ కూడా నిండుగా ఉంటుంది. అది కూడా రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్ష. ఇది కాకుండా కడపలో ఉక్కు కానీ, దుగ్గిరాజపట్నం కానీ, మెట్రోస్ కానీ, ఇంకా చాలా చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇంత మునిపే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు చాలా వరకు అన్నీ వచ్చాయి. కొన్ని క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ 2 రావాలి. ఇందులో ఉండేటే కాకుండా కొన్ని ఎక్స్ట్రాగా కూడా వచ్చాయి. అవి కూడా మనం సాధించుకుంటున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఒక పక్కన కేంద్రాన్ని అభినందిస్తూనే ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా కొన్ని రోజులు మనకు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్రం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా నా నమ్మకం ఒకటి, ఎవరు ఎన్నిసార్లు సహకరించినా మన శక్తి, మన కష్టమే శాశ్వతంగా మిగులుతుంది. పైకి రావాలంటే అదే ఏకైక మార్గం. కేంద్ర సహకారాన్ని తీసుకుంటూనే మనం కష్టపడి పని చేసుకుంటే శాశ్వతంగా అభివృద్ధి అవుతాం. తెలుగు జాతి చిరస్థాయిగా మనల్ని గుర్తుపెట్టుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు ఎందుకంటే నాకు ఎంత ఆనందంగా ఉంటాయో నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్, నిన్న కూడా నేను క్యాబినెట్లో ఉందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోఆర్డినేట్ చేసుకున్నాను. అందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నాను. ఎందుకంటే మళ్ళా లేట్ అయితే ఇదవుతుందని. కానీ నేను గవర్నర్స్ అడ్రస్ కంటే ముందు ఇది సాధించాలనుకున్నాను అధ్యక్ష. కరెక్ట్గా సాధించాం. చాలా గర్వకారణంగా ఉంది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, కొంతమంది ఎక్కడ చూసినా ఇది వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు ఇచ్చేస్తారు, ముఖ్యమంత్రి ఎక్కడ తిరగాల్సిన పనే లేదు, ఇంకా ఇంటికే ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష. ఏ జీవో కింద ఉంది? ఓకే, నాకు తెలియదు, నేను చదువుకోలేదు, మీరు బాగా చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ తెలియదు. అది నాది చాలా మామూలు యూనివర్సిటీ అధ్యక్ష. నాది తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్ష. చాలా చిన్న యూనివర్సిటీ నాది. ఆ యూనివర్సిటీ నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను అధ్యక్ష. మీరు ఎక్కడ చదువుకున్నారు నాకు తెలియదు ప్లీజ్. ఆ రోజు ఇంకోటి అధ్యక్ష, నేను ఎంఏలో కూడా ఎంఫిల్ చేశా, రీసెర్చ్ కూడా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. అది వేరే విషయం. కాబట్టి నేను ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే ఎవరైతే స్పెషల్ స్టేటస్ వల్ల ఇండస్ట్రీస్ వస్తాయని యువతను మభ్యపెడుతున్నారో వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను అధ్యక్ష. ఏ రూల్ కింద వస్తాయి చెప్పండి? ఇంకొకటి 20 ఏళ్ళు 15 ఏళ్ళు కొన్ని స్పెషల్ స్టేటస్ వచ్చాయి. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటున్నారు. ప్రభుత్వమే ఖర్చు పెడతాం, ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఇక్కడ కంటే బెటర్గా అక్కడ అభివృద్ధి జరిగిందని మీరు చెప్పగలిగితే, పలానా దానివల్ల లాభం వచ్చింది చెప్పగలిగితే మనం కూడా డిమాండ్ చేద్దాం. అది కూడా చెప్పండి. డిబేట్ కాదు, ఏదైనా పెట్టచ్చు. కాబట్టి ఆ దిశ హోదాలో ఏవైతే ఉన్నాయో చదువుకొని ఆ ఇంటర్ప్రిటేషన్ ఒక ఇదే కాకుండా ఈ హోదా ఎప్పుడు వచ్చింది, తర్వాత మార్పులు చేర్పులు ఏమేమి వచ్చాయి, ఎప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు, 14th ఫైనాన్స్ కమిషన్లో అసలు స్పెషల్ స్టేటస్ ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్న దేశ. అందుకని ఇన్సెంటివ్స్ వేరే, స్పెషల్ స్టేటస్ వేరే. ఇన్సెంటివ్స్ కూడా దేశ మనకు కూడా తెలంగాణకు మనకు ఇద్దరికి ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. 2 రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామంటే కర్ణాటక ప్రభుత్వం అపోజ్ చేశారు. అది కూడా చాలా నామినల్గా ఇచ్చారు దేశ. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉంటుంది అనుకోను. స్పెషల్ అలా మన క్యాపిటల్ అలవెన్స్ అని
డిప్రిసియేషన్ కింద ఇలాంటి కొన్ని ఇచ్చారు తప్ప దానికంటే కూడా మనం ఇచ్చిన ఇన్సెంటివ్స్ బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానన్ని ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో వచ్చాయని నేను గర్వకారణంగా చెప్తున్నా, గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇది ఈరోజు మా వాళ్ళు ఒక ఆనందంగా దేశ ఎంత ఇదేంటంటే నేను ఇది చెప్తా ఉంటే ఒక ప్యాషన్తో మా మంత్రి వీళ్ళంతా ఒక ప్యాషన్తో పనిచేస్తారు, మా ఆఫీసర్లంతా. ఈరోజు మీరు చూస్తే దేశ ఇప్పుడు మనకి ఇస్తామనే డబ్బులు కూడా ఈఏపీ ద్వారా ఇస్తామన్నారు. రెండోది అవుకైతే బైపాస్ టౌన్లో ఒకటి తీసుకొస్తే 394 మీటర్లు పూర్తి చేయాల్సి వస్తే నిన్ననే 394 మీటర్లు పూర్తి చేసి రాబోయే రోజుల్లో 5,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని గండికోట తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది దేశ. అంటే ఎక్కడికక్కడ ఎంత శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నామంటే అంత ఫోకస్ పెట్టాం కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయాలి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మాకు అన్యాయం జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, కష్టపడుతున్నాం, మీరు కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశే కాంట్రిబ్యూట్ చేస్తుంది, అందులో అనుమానం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని గట్టిగా అందరూ కూడా సమర్థించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరకుండా, సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మంచిని హర్షించే పరిస్థితి లేకపోతే వాళ్ళ దురదృష్టం అది. వాళ్ళకు ఆ జీవితాల్లో మీ కర్మది, మీ కర్మ. ఎందుకంటే మంచిని ఎవరైనా పోతా ఉంటే ఒక చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పేసిపోతాం, చల్లగా దేవుడు మిమ్మల్ని చూడాలని. అన్నదాత సుఖీభవ అంటాం. ఒక పూట తిండి పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. అలాంటి శాశ్వతంగా కరువును నివారించే పోలవరం ప్రాజెక్టు వస్తే మీ చేతులు కూడా కదలలేదంటే, మీ మనసు కూడా రాలేదంటే, మీ ముఖంలో కలయికలు కూడా లేవంటే ఏం చెప్పాలయ్యా మిమ్మల్ని. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేస్తా. వెలుగొండకు నీళ్లు ఇచ్చి ప్రకాశం జిల్లాను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటా. కాబట్టి దేశ మరొకసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ధన్యవాదాలు కింద తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.